నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మా సలహాలు సూచనలకు స్వాగతం. ఇవాళ మన ఛానల్కి డాక్టర్ సిరుగుడు శ్రీనివాస్ గారు న్యూరో ఫిజిషియన్ వచ్చారు. నమస్తే అండి. నమస్కారం. ఎందుకంటే చాలామంది జబ్బులు వచ్చిన తర్వాత చాలా బాధపడిపోయి అక్కడికి పరిగెత్తి డాక్టర్స్ చూపించుకొని అది కొంతమంది క్యూర్ అవ్వడం, కొంతమంది క్యూర్ అవ్వడం జరుగుతుంది. అలా కాకుండా అసలు జబ్బులు రాకుండానే మనం దాన్ని స్క్రీన్ చేసి ఏంటి జబ్బు ఏంటని మనం తెలుసుకునే అవకాశం ఉందంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి, మీ ఛానల్ పిలిచినందుకు ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ అండి. మీరు చెప్పింది ఒక మంచి స్టేట్మెంట్ అండి. దాన్ని స్క్రీనింగ్ అంటారు. స్క్రీనింగ్ అంటే అసలు జబ్బులు ఉన్నాయా లేదా, ఉంటుంది ప్రారంభ దశలో ఉందా ఏంటి అని తెలుసుకోవడం పేరే స్క్రీనింగ్. సపోజ్ అలా చేస్తే మనకి కొన్ని జబ్బులు ఉన్నాయా లేదా అని మనం నిర్ధారించవచ్చు. దాన్ని బట్టి ఉందంటే ముందుగానే మనం ఎర్లీగా ఇంటర్వ్యూన్ అయ్యి స్టెప్స్ తీసుకుంటే, తగిన చర్యలు తీసుకుంటే ఆ జబ్బును ఎంతో కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు కొన్ని ఉదాహరణలు చెప్పాలంటే, మగవాళ్ళకి ప్రాస్టేట్ అని ఒక గ్లాండ్ ఉంటుంది. అది క్యాన్సర్గా అవ్వడానికి చాలా అవకాశాలు ఉంటుంది ఒక 60 ఏళ్ళు దాటిన తర్వాత. దాన్ని ప్రాస్టేట్ క్యాన్సర్ అంటాం. సో అది ఉందా లేదా, వాళ్ళకి యూరినరీ ప్రాబ్లమ్స్ వస్తే అది ఉందా లేదా తెలుసుకోవడానికి ఒక చిన్న బ్లడ్ టెస్ట్ చేయించండి. దాని పేరు ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అంటారు. సో అది ఆ లెవెల్ దాటి ఉంటే అది ప్రాస్టాటిక్ క్యాన్సర్కి దారి తీస్తుందని అవసరం అవుతుంది. అలాగే మీరు లేడీస్లో చూస్తే బ్రెస్ట్ క్యాన్సర్ చాలా కామన్గా ఉంటుంది. సో అది బ్రెస్ట్ క్యాన్సర్ ఉందా లేదా, అది ఎర్లీ స్టేజ్, అసలు ఉందా లేదా, ఉంటుంది ఎర్లీ స్టేజా కాదనడానికి చాలా మంది సఫర్ అవుతున్నారు బ్రెస్ట్ క్యాన్సర్కి. దానికి మ్యామోగ్రామ్ అనే ఒక టెస్ట్ చేయొచ్చు. అలాగే సర్వైకల్ క్యాన్సర్, యూట్రైన్ క్యాన్సర్ అంటారు. అది ఉందా లేదా అని తెలుసుకోవడానికి ప్యాప్ స్మియర్ అంటారు. అది తెలిస్తే దాన్ని బట్టి ఆ చేంజెస్ బట్టి మనకి క్యాన్సర్ ఉందా లేదా అని తెలుసుకోవచ్చు. ఇలాగే కాకుండా చాలా జబ్బులకి మనం ముందు జాగ్రత్త పడొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్ స్మోకింగ్ హిస్టరీ ఎక్కువ ఉంటే, వాళ్ళకి దగ్గు ఏదైనా వస్తే మనం ఎక్స్రే కానీ సిటీ స్కాన్ తీసేసి క్యాన్సరస్ చేంజెస్ ఉందా అని చూడొచ్చు. అలాగే గుండె జబ్బుతోటి గుండె జబ్బులు, చెస్ట్ పెయిన్ వచ్చిన వాళ్ళకి బేసిక్గా ఒక ఈసీజీ కానీ, లేకపోతే రన్ చేస్తూ పరిగెడుతూ ఈసీజీ, దాన్ని ట్రెడ్మిల్ అంటారు. దాన్ని బట్టి మనకి ఈసీజీ చేంజెస్ ఉందా లేదా అని తెలిస్తే దానికి గుండె జబ్బు వస్తుందా లేదా తెలుసుకొని అలా వచ్చేటట్టుంటే మనం ముందు జాగ్రత్తగా తీసుకుంటే చాలా మటుకు మనం జబ్బుని ఫస్ట్ తెలుసుకోవచ్చు. నిజంగా ఉంటే దాని జబ్బులు ఎక్కువ తీవ్రత అవ్వకుండా అరికట్టవచ్చు. చాలా మంది సిగరెట్స్ ఎక్కువ తాగితే టీబీ లాంటివి కూడా వస్తుందండి. కానీ మెయిన్గా ట్యూబర్క్లోజ్ ఉందండి. అది స్ప్యూటమ్ ఫర్ ఏఎఫ్బి అంటారు. అది చేయొచ్చు. ఆ సిటీ స్కాన్ చెస్ట్ చేస్తే ఇంకా క్లియర్గా తెలుస్తుందండి. సో దీని అంతా మనం స్క్రీనింగ్ అంటాం. నా ఉద్దేశ ప్రకారం మనం ఒక ఇయర్లీ వన్స్ చేసుకోవడం చాలా మంచిదండి. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉందా లేదా తెలుసుకోవడానికి మనం HbA1c అంటాం. అంటే గత 3 నెలలు షుగర్ ఎలా ఉందని తెలుసుకోవచ్చు. ఒక బేస్ లైన్ ఈసీజీ తీసుకుంటే హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం ఉందా లేదా తెలుసుకోవచ్చు. అలాగే సిటీ చెస్ట్ తీసుకుంటే లంగ్ క్యాన్సర్ అయినా వచ్చే అవకాశం ఉందా తెలుసుకోవచ్చు. లేడీస్లో అయితే మ్యామోగ్రామ్ బ్రెస్ట్ క్యాన్సర్కి, లేదా ప్యాప్ స్మియర్ సర్వికల్ క్యాన్సర్కి, మగవాళ్ళైతే ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ ప్రాస్టేట్ క్యాన్సర్కి, ఇలాగా కొన్ని రకరకాల టెస్టులు ఉన్నాయండి. దీన్ని స్క్రీనింగ్ అంటారు. దీన్ని బట్టి అసలు జబ్బు ఉందా లేదా అని తెలుసుకోవడం, ఉంటే ఎర్లీ స్టేజ్ డిటెక్ట్ చేసి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా మటుకు కంట్రోల్ చేయొచ్చండి. స్క్రీనింగ్ చేసుకోవడం ఒక ఏజ్, ఫర్ ఎగ్జాంపుల్ 40 years దాటిన తర్వాత చాలా చాలా మంచి ఒక పరిణామం అండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా మంచి విషయాలు చెప్పారు. అసలు మీరు మిమ్మల్ని పట్టుకోవడం చాలా కష్టమైందండి. మీరు ఉండట్లేదు, దొరకట్లేదు మాకు, ఎలాగా కొన్నిసార్లు డాక్టర్ సలహాలు అడుగుదాం అనుకుంటే చాలా మా ఛానల్కి వచ్చి మాకు తెలియని విషయాలు ఎన్నో చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఎప్పుడైనా మా ఛానల్కి ఇలా వస్తూ ఉండండి. రాకపోతే మా ఆడియన్స్ మేము అందరూ కూడా చాలా రాలేదు ఫీల్ అవుతున్నాం. డాక్టర్ సలహా లేకుండా పోయింది, డాక్టర్ రావట్లేదు అని చెప్పి చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.